BYD ఈ కారు బ్రాండ్ పేరు మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో టెస్లా, మనందరికీ తెలిసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్స్‌ని ప్రొడ్యూస్ చేసి నంబర్ 1 టెక్నాలజీ కార్ అని మనం ఏదైతే చూస్తున్నామో, అలాంటి టెస్లాకే వణుకు పుట్టిస్తున్న కంపెనీ బ్రాండ్ ఏదైతే ఉందో అది BYD. ఇది చైనీస్ బ్రాండ్. ఇదేందిరా అంటే ఒకప్పుడు చాలా ఓల్డ్ డిజైన్, చూడ్డానికి బాలేని డిజైన్స్తో కార్స్ని రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు అది టెస్లాకే ఒకప్పుడు జుజుబీ అనిపించిన కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇప్పుడు టెస్లాకి వణుకు పుట్టిస్తుంది అనమాట. ఎందుకురా అంటే అది రైజ్ అయిన గ్రోత్ అలాంటిది. సో ఇప్పుడు కరెంట్గా BYD మోడల్స్ చూస్తుంటే టెస్లాని మించిన మోడల్స్ చాలా క్లాస్గా, చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాంట్లో రీసెంట్గా రిలీజ్ చేసిన BYD డెన్జా 8 అనే కార్ ఏదైతే ఉందో అది కేవలం 3 టైర్ల మీదనే నడుస్తుందన్నమాట. సో దీన్ని 3 టైర్లే అంటే ఆటో మాదిరి 3 టైర్లే ఉంటాయా భయ్యా అంటే కాదు, 4 టైర్లు ఉంటాయి. బట్ అవసరానికి కొద్దీ మనం ఒక టైర్ని గాల్లో లిఫ్ట్ చేసి 3 టైర్ల మీద కార్ని నడిపించవచ్చు. సో ఇది చాలా కేసెస్లో మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మీకు మైండ్లో స్ట్రైక్ అయి ఉంటుంది, మనం ఎప్పుడైనా కార్ని ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట గుంతలో ఇరక్కపోయి ఒక గాను బయటికి రాకుండా చాలా ఇబ్బంది పడుతుంటాం. కొన్ని చోట్ల మనకి బుడిద ఉండి ఒక గాను ఇరక్కపోతుంది, మిగతా 3 దాన్ని లాగలేక ఇబ్బంది పడుతుంటాయి. ఇంకొన్ని కేసెస్లో మనకి వచ్చేసి ఒక ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు చిన్న రోడ్డు ఉందనుకోండి, అక్కడ ఏదైనా మనం లడఖ్ అటువంటి సైడ్లో ఒక చిన్న గుంతలాగా ఉంటే అక్కడ మనం 3 వీల్సే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, 4వ వీలు గాల్లోకి రావాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో మనకి అటువంటి చోట్ల ఉపయోగపడుతుంది ఇలాంటి వెహికల్. సో ఈ వెహికల్లో ఏందిరా అంటే మనకి ఈ ఒక కొత్త సస్పెన్షన్ టెక్నాలజీ అనేది వాళ్ళు వాడారు. దాని పేరే డైసస్-P అల్ట్రా టెక్నాలజీ. సో ఈ సస్పెన్షన్ వాడడం వల్ల వాళ్ళు కార్ని అనేది 3 వీల్స్ మీదే డ్రైవ్ చేయగలుగుతారు. సో ఈ 3 వీల్స్ మీద చాలా స్పీడ్గా వెళ్తుందా అంటే కాదు, మనకి జస్ట్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటాం కాబట్టి, ఆ ఎమర్జెన్సీ కేసెస్లోనే కాబట్టి 15 km/h స్పీడ్తో మనం 3 వీల్స్ మీద డ్రైవ్ చేయగలుగుతుంది ఎంతైనా దూరం అది. సో ఈ డైసస్-P అల్ట్రా టెక్నాలజీ వాడడం వల్ల 3 యూస్ కేసెస్ ఉంటాయి ఈ కార్కి. అదేంట్రా అంటే ఒకటి వచ్చేసి మనకి చాలా కేసెస్లో కార్ ఎక్కడైనా పంచర్ అయినప్పుడు మనం దాని టైర్ రీప్లేస్ చేయాలని చెప్తే మనకి ఒక జాక్ అవసరమవుతుంది కార్ని లిఫ్ట్ చేయడానికి, లేదా ఇంకొక మనిషి సపోర్ట్ కావాలి ఒకవేళ జాక్ లేకపోతే. అలాంటి కేసెస్లో మనకి ఈ కార్లో ఏందిరా అంటే ఆ జాక్ అవసరం లేదు, మనం ఏ టైర్ కావాలంటే ఆ టైర్ని గాల్లోకి లిఫ్ట్ చేయొచ్చు. ఆ లిఫ్ట్ చేయడానికి కార్కి 2 minutes టైం అనేది పడుతుంది అనమాట. 2 minutesలో కార్ అనేది టైర్ని లిఫ్ట్ చేస్తుంది. సో దట్ నువ్వు హ్యాపీగా టైర్ రీప్లేస్ చేసేయచ్చు. ఇదే కాకుండా సెకండ్ యూస్ కేస్ ఏందిరా అంటే మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఎక్కడైనా కార్లో ఇసుకలో వెళ్ళినప్పుడు అలా కార్లో వీల్స్ ఇరుక్కపోయినప్పుడు అది హ్యాపీగా కార్ని టైర్ని లిఫ్ట్ చేసుకొని దాని కింద మనం ఏదైనా ఒక వస్తువు రాయో పెట్టేసి మనం బయటకు వచ్చేయచ్చు. సో ఆ కార్ని తీసుకొని. సో అదొకటి. ఇంకొకటి మూడో కేసు ఏందిరా అంటే గ్రౌండ్ క్లియరెన్స్ని కూడా మనం ఫ్లెక్సిబుల్గా పెంచుకోవచ్చు అనమాట. అదేంది, మనం చాలా కేసెస్లో కార్ని మన ఇంటి ముందు ఎక్కించేటప్పుడు కొన్నిసార్లు చాలా స్టీప్గా కర్వ్ అనేది ఉంటుంది. అలాంటి చోట్ల కింద మన బేస్మెంట్కి కార్కి రోడ్డు తగిలేస్తుంది అనమాట. ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కూడా రాళ్ళు తగులుతాయి. సో ఇలాంటి వాటిని దాటుకోవడానికి మన గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 centimeters రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ పైన మనం ఇంక్రీజ్ చేసుకొని మనం కార్ని అనేది అయితే వాడుకోవచ్చు. సో ఈ BYD కార్ని ఏదైతే డెన్జా 8 అనే మోడల్ ఉందో దాన్ని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి చూపించినప్పుడు మీడియాకి చాలా యూస్ కేసెస్ అనేవి వాళ్ళు మనకి వీడియో రూపంలో చేసి చూపించారు లైవ్గా. అక్కడ కార్ అనేది మనకి పైకి కిందికి వెళ్ళేటప్పుడు ఎలా, ఇంకొన్ని కేసెస్లో అయితే 2 వీల్స్ మీదే కార్ నిలబడి మిగతా 2 వీల్స్ గాల్లో ఉంటాయి. ఆ టెరైన్ అట్లా ఉంటుందన్నమాట. అంటే మన కొండల్లో వెళ్ళినప్పుడు ఒక 2 వీల్స్ మీద కార్ నిలబడి ఇంకో 2 గాల్లో ఉండి కూడా కార్ అనేది డ్రైవ్ చేయగలుగుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏందిరా అంటే మనకి డ్రైవింగ్ సిస్టంలో 3 types ఆఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏందిరా అంటే 2 wheel డ్రైవ్, అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ కానీ లేదా రేర్ వీల్ డ్రైవ్ అని 2 వీల్స్ మాత్రమే డ్రైవ్ చేస్తాయి. అంటే మోటార్లో నుంచి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వెనక ఉన్న 2 వీల్స్కి వెళ్ళి
ముందుకు దొబ్బుతాయి. సో దట్ ముందరున్న 2 వీల్స్ని మనం మాన్యువరింగ్కి అంటే మనం లెఫ్ట్ రైట్ తిప్పుకొని వాడుకోవడానికి పనికొస్తుంది. మన ఇండియాలో వాడే కార్స్ ఏంటంటే అంటే చాలా మటుకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఫ్రంట్ వీల్స్కి మాత్రమే డ్రైవ్ పవర్ అనేది వెళ్తుంది. సో దట్ అవి ముందుకి లాక్కొని పోతాయి కార్ని, వెనకాల ఉన్న వీల్స్ జస్ట్ ఫాలో అవుతాయి అన్నమాట. ఇది ఒక సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ అంటే 4 వీల్స్కి మోటార్ నుంచి పవర్ వెళ్తుంది. సో దట్ ఏ వీల్ అయినా మనకి కార్ అనేది పుష్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా కొత్త కార్స్లో యూస్ చేసే కేసు ఏదంటే 4 వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్. ఎందుకంటే అదే మనకి చాలా కేసెస్లో యూజ్ అవుతుంది. సో ఈ ఆల్ వీల్ డ్రైవ్లో కూడా 4కి ఒకేసారి పవర్ వెళ్తుందా అంటే వెళ్తుంది, అదొక కేసు. లేదు 2 కేసెస్ ఉంటాయి, మనకు కావాల్సినట్టు షిఫ్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్కి 2 మాత్రం పవర్ ఇచ్చుకోవచ్చు, కొన్నిసార్లు వెనక ఉన్న 2 వీల్స్కి డ్రైవ్ పవర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా మనం మార్చుకొని మన కార్ని అవసరానికి తగ్గట్టు వాడుకునేలా ఇప్పుడున్న డ్రైవ్ సిస్టమ్ ఉంది. సో ఈ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం మాట్లాడుకున్న ఈ BYD డెంజా 8 కార్లో కూడా అదే 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉందన్నమాట. దీనివల్ల ఇది మనం 2 వీల్స్ ఇరకపోయినా ఇంకో 2 వీల్స్తో కార్ అనేది బయటికి తీసుకురాగలుగుతుంది. అండ్ ఇది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఎడిషన్ అనమాట. అంటే మనకి ఇప్పుడు OnePlus ఫోన్లో ఏదైతే మనం చూస్తారో 100 వాట్స్ ఛార్జర్, జస్ట్ 5 మినిట్స్లో మనకి ఛార్జ్ అయిపోతుంది ఫోన్. సేమ్ ఈ కార్ కూడా అంతే, 5 మినిట్స్లో 10 to 70% అనేది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక టెక్నాలజీ మొత్తం కార్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది అనమాట BYD తీసుకొచ్చి. సో ఇప్పుడు ఇది టెస్లాకి ఒక నైట్ మేర్లా తయారై కూర్చుంది. ఎందుకంటే BYD అనేది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కాదు, జస్ట్ 10 years బ్యాక్, ఒక డికేడ్ బ్యాక్ మనకి లాంచ్ అయిన బ్రాండ్ అనమాట. సో ఇప్పుడు అది మార్కెట్నే షేక్ చేస్తుంది. ఇంకా చూడాలి ఇలాంటి ఈ BYD ఇంకెన్ని కొత్త టెక్నాలజీస్తో మనల్ని అబ్బురపరుస్తుందో. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బాయ్.